నూతన ఏడాదిలో కూటమి ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణకు అడుగులు వేస్తోందన్న ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబుకు బర్త్ ఖరారు చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో నాగబాబుకు బర్త్ లభించకపోవడంతో జనసేన శ్రేణులు కొంత కినుక వహించారు. అదే సమయంలో మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించడంతో ఊరట చెందారు. సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకార సమయంలో చంద్రబాబుతో కలిపి 24 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఆ సమయంలో జనసేనకు 3 మంత్రి పదవులు, బీజేపీకి 1 కేటాయించారు. మరో మంత్రి పదవిని ఖాళీగా వదిలేశారు. జనసేన నుంచి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్, మంత్రులుగా నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్కు అవకాశం దక్కింది. ఇక బీజేపీకి కేటాయించిన ఒకే ఒక్క మంత్రి పదవిని సత్యకుమార్ యాదవ్ వరించింది. నూతన ఏడాది శుభారంభంగా జనవరి 1 లేదా 2 వారంలో నాగబాబుతో పాటు మరో 2 మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారన్న ప్రచారం తెరపైకొచ్చింది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నట్టు తెలిసింది. నాగబాబుకు మంత్రి పదవిస్తే జనసేన మంత్రుల సంఖ్య 4కు చేరుతుంది. బీజేపీ 1 పదవికే పరిమితమవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని నాగబాబు మంత్రిగా ప్రమాణం చేసే సమయానికి జనసేన నుంచి 1 తగ్గించి ఆ ఖాళీని బీజేపీకి కేటాయిస్తారని సమాచారం. ఇదే అదనుగా ఏపీ టీడీపీ అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్కు మంత్రివర్గంలో బర్త్ లభిస్తుందన్న ప్రచారం తెరపైకి వస్తోంది. బీజేపీ ఎమ్మెల్యేలో ఒకరికి మంత్రి పదవి ఇస్తారన్న చర్చ జరుగుతోంది. మొత్తానికి కొత్త ఏడాదిలో మంత్రివర్గంలోకి 2 కొత్తవారిని తీసుకుంటే 2 జూనియర్లకు చంద్రబాబు ఉద్వాసన పలుకుతారని ప్రచారం బలంగా జరుగుతుంది.